సూచిస్తోందని అనుకోవాలి రాహుల్ గాంధీ గారి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అంటే ఒక డీప్ స్టేట్ చాలా కీన్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు బెల్ట్ తీసి మొత్తం థర్డ్ వరల్డ్ కంట్రీస్ని అదిరిస్తూ బెదిరిస్తున్న తరుణంలో ఇలాంటి రిపోర్ట్ బయటికి రావడం అనేది డీప్ స్టేట్కి ఎలా ఉండబోతుంది? నా అనుమానము లేదా భయము ఏంటంటే రేపు పొద్దున దీనికి కౌంటర్ కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో రావటం మొదలెడతాయి అని అనుకుంటున్నా. అంటే ఎలాంటి లెక్కునే పాకిస్తాన్ని మళ్ళీ భుజాన్ని పెట్టుకొని జాకీలేసి లేపే కార్యక్రమం ఇవన్నీ మొదలవుతాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతర్జాతీయంగా జరిగే పరిణామాలని దగ్గర నుంచి గమనించేవారుగా మీరేమంటారు దీని మీద? డీప్ స్టేట్ యొక్క ఆపరేషన్స్ మన ఇండియాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కాదు, మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఈ దేశము ఒకే పాలకుడి చేతిలో కంటిన్యూస్ గా 15 years స్టేబుల్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇరిటేటింగ్ పాయింట్ ఇది డీప్ స్టేట్ కు. అంటే మన మీద ప్రేమ కాదు, లేకపోతే కోపము కాదు డీప్ స్టేట్ కు. డీప్ స్టేట్ ఎప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా అశాంతితో ఉండాలని కోరుకుంటుంది. ఈ అశాంతిలో తమ ఆయుధాలు అమ్ముకోవాలని కోరుకుంటుంది, తన వ్యాపారం చేస్తుంటుంది. కనుక కాంగ్రెస్ అంటే ప్రేమ, లేకపోతే బీజేపీ అంటే వ్యతిరేక, అలాంటిది ఏమీ ఉండదు. దీన్ని మన భాషలో అయితే తొక్కల కమిట్మెంట్ అంటాం. అలాంటివి అమెరికాకు ఉండవు, డీప్ స్టేట్ కి అసలే ఉండవు. ఈ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి మన పైన. ఏ రోజు నేపాల్లో జరిగింది, తర్వాత బంగ్లాదేశ్ లో, చైనా, శ్రీలంక, ఇలాంటి అన్ని కంట్రీస్ లో అక్కడ ఉన్న ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేయగలిగినాయి, కూల్ చేసినాయి, తమకు అనుకూలమైన వ్యక్తులను పారాచూట్ డ్రాపింగ్ చేయగలిగారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇట్ డజంట్ మీన్ మన దగ్గర చేయడం లేదు అనే తప్పు. మన దగ్గర జరుగుతుంది కానీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి వరుసగా. ఫార్ములాస్ మూవ్మెంట్ దగ్గర నుంచి చూస్తే కనుక అన్నిట్లో డీప్ స్టేట్ యొక్క రోల్ ఉంది. మొన్న పాకిస్తాన్ యుద్ధం ఆగాక కూడా ఇప్పటికి కూడా పాపం డీప్ స్టేట్ ను కాస్త అవసరం లేదు అని అనుకున్నాడు. ఫండింగ్ ఎందుకు చేయాలనుకున్నాడు ఎవరు, ట్రంప్ గాని. అమ్మ డీప్ స్టేట్ అవసరమే అని ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నాడు. పాకిస్తాన్ అనుభవం తర్వాత ఇది కుదరదు, ఇండియాతో మనము ఇలా ఉంటే కుదరదు అని స్టాండ్ కూడా చేంజ్ చేసుకున్నాడు. అందుకే డీప్ స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే మనము దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఇష్యూ. వాసు గారు, ఇప్పుడు మనకు ప్రూవ్ చేసింది ఏంటి అంటే మన బార్డర్స్ సేఫ్ ఉన్నాయి, మన ఆర్మీ చాలా బలంగా ఉంది, వ్యూహాత్మకంగా గట్టిగా ఉన్నాము, ఆయుధాలు బలమైన ఆయుధాలు చేకూర్చుకుని ఉన్నాము. కనుక మనకు బార్డర్స్ లో థ్రెట్ లేదు, ఇప్పటికిప్పుడు మనల్ని బెదిరించగలిగిన శక్తి ఏమీ లేదు, ఇంక్లూడింగ్ చైనా. నేను చెప్తున్నది చైనా నుంచి కూడా ఏమీ థ్రెట్ లేదు. బెదిరింపులు ఇలాంటివి గిల్వానా ఈ గొడవలు అన్ని ఉంటూ ఉంటాయి. అది యొక్క దాని నేచర్ అది. కానీ దానికన్నా డీప్ స్టేట్ యొక్క పని ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటర్నల్ సెక్యూరిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలి. మన బ్రెయిన్ పైన యుద్ధం జరుగుతుంది వాసు గారు, మన బ్రెయిన్ పైన యుద్ధం జరుగుతుంది, మన మైండ్ పైన యుద్ధం జరుగుతుంది. మనం బలహీనులమని నిరంతరం మనకు బోధించబడుతుంది. సోషల్ మీడియా మనకు చెప్తూ ఉంటుంది, మీ దేశభక్తులు ఈ నక్సలైట్లు మనల్ని కాపాడడానికే ఉన్నారు, కనుక హిడ్మాను చంపేస్తారా, రాక్షసుడు అమిత్ షా డేట్ పెట్టి చంపుతాడా. ఈ నరేటివ్స్ అన్ని కూడా దే ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వార్ గోయింగ్ ఆన్ అవర్ మైండ్, ఇండియన్ థాట్, ఇండియన్ యూత్ యొక్క మైండ్ ను ఇప్పటికీ కూడా అడ్రస్ చేస్తూ ఉంది డీప్ స్టేట్. కనుక డీప్ స్టేట్ అనేది కనపడని యుద్ధము మన తలలోనే జరుగుతూ ఉంది. కనుక దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇస్లామిక్ టెర్రర్, స్లీపర్ సెల్స్ పడుకొని ఉంటాయి, అవి ఇప్పుడు డాక్టర్ల రూపంలో బయటకు వచ్చాయి. ఇంతకు మొదలేమో మామూలు టెర్రరిస్టుల రూపం. కనుక దాని యొక్క రూపాలు మార్చుకుంటుంది, ఎప్పటికప్పుడు ఇంటర్నల్ గా పనిచేస్తూనే ఉన్నాయి. కనుక డీప్ స్టేట్ యొక్క యాక్టివిటీ, కానీ మన యొక్క ఇంటెలిజెన్స్ చాలా బలంగా ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడక్కడ బాంబులు పేలడము, రైల్వే ఇవి చేయడము, ముంబైలో ఇలాంటివి ఏవీ లేకుండా చూశారు మీరు. ప్రశాంతంగా ఉన్నది. వాసు గారు, మీకు గుర్తు చేస్తున్నాను ఊరికే, లాస్ట్ అంటే మన్మోహన్ సింగ్ పీరియడ్ లో మీరు దిల్సుఖ్ నగర్ లో కానీ ఇంకెక్కడైనా మార్కెట్ ప్లేస్ లో వెళ్తే ఒక మైక్ ఉండేది, పోలీస్ చెప్పేది, జాగ్రత్త, మీకు తెలియని వస్తువులు ముట్టుకోకండి, చిన్నపిల్లల బొమ్మలు ఉంటే అసలే ముట్టుకోకండి, టిఫిన్ బాక్స్లు ఉంటే ముట్టుకోకండి, పేలిపోతాయి. ఇలాంటివన్నీ అంటే బిక్కున బతికాము 10 ఏళ్ళు. అనువన బాంబులు పేలే. అది వారణాసి కాదు, ఢిల్లీ కాదు, ముంబై కాదు, దిల్సుఖ్ నగర్ కాదు, ఎక్కడైనా కూడా పేలేవి. ప్రతి నెలలో 2 బాంబులు మినిమం పేలేది. అలాంటిది ఈ దేశంలో మీరు బాంబు పేలుడు తగ్గిపోయింది కదా, కశ్మీర్కే పరిమితమైంది కదా. కనుక ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం 11 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మనకు కనపడ్డది. కనుక మన సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. డేట్ పెట్టి ఈవెన్ నక్సల్ హింస, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని కూడా ఖతం చేసే పనిలో, అంటే ప్రభుత్వాలు ఈ విధంగా
ఈ విధంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒకే సమస్య, ఇస్లామిక్ టెర్రరిజం, 50 ఏళ్ల నుంచి నక్సల్ సమస్య అలాగే ఉంటుంది, 50 ఏళ్ల నుంచి 370 ఆర్టికల్ POK కశ్మీర్ మండుతూనే ఉంటుంది. ఎందుకండి ప్రభుత్వాలు పనిలేక? పైగా దీని యొక్క నరేటివ్ ఏమంటుందంటే డేట్ పెట్టి చంపుతారా? డేట్ పెట్టడం అనేది పనికి నిదర్శనం. టార్గెట్ పెట్టుకొని పని చేయడం అనేది అది గొప్ప విషయం. కానీ ఈ నరేటివ్ ఎక్కడ నడుస్తుంది చెప్పండి? మీడియాలో నెగటివ్ నరేటివ్ అనేది మన మైండ్ పైన పనిచేస్తుంది. అందుకని ఇప్పుడున్న ప్రభుత్వమే ఒకటైతే యువత కూడా మన దేశం యొక్క జెన్జీ గురించి నేను చెప్తున్నాను. అవర్ జెన్జీ ఈజ్ డిఫరెంట్ జెన్జీ. అవర్ జెన్జీ ఈజ్ పాజిటివ్ జెన్జీ. మీరు చూసారా మొన్న స్కై రూట్ అని చెప్పేసి అంతరిక్షంలోకి ఓపెన్ చేసేస్తే ప్రైవేటు రంగంలో యూత్ స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్ ఎలా వచ్చేసాయి అంటే ఆకాశం అంత ఎత్తుకి పరిగెత్తాలి అనేటువంటి యూత్ రెడీగా ఉన్నారు. రాళ్ళు తీసుకొని ప్రభుత్వాల్లో కూర్చేటువంటి విధ్వంసకరమైనటువంటి జెన్జీ కాదు మనది. వెరీ కన్స్ట్రక్టివ్ జెన్జీ, నేషన్ ఫస్ట్ జెన్జీ మనది. ఇది ఈ దేశంలో అపోజిషన్స్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయినాయి. కనుక ఈ 10 years లో జెన్జీ యొక్క రోల్ కనుక చూసినట్టయితే ప్రతి దగ్గర వాటి పార్టిసిపేషన్ పెరిగింది. ఉద్యోగాలు కావాలి మొర్రో అని లైన్ లో నిలబడే యువత తగ్గిపోయారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 100 స్టార్టప్స్, ఇంక్యుబేషన్స్, ఇవి మనం 1000 ఇంక్యుబేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆకాశాన్ని ఓపెన్ చేశారు, వాళ్ళకి సముద్రాన్ని ఓపెన్ చేసేసారు మోడీ గారు. చివరకు న్యూక్లియర్ రీసెర్చ్ కూడా ఓపెన్ చేసేసారు. కనుక యూత్ మీద ఎంత ఏమంటాం నమ్మకం ఉంది మనకు అంటే న్యూక్లియర్ థింగ్స్ ఏవైనా ఓపెన్ చేస్తారా వాసు గారు? ఎవరికి ప్రభుత్వాలే గట్టిగా నిలబడి ఏదైనా చేసుకోవాలి, ఎనర్జీ దాంట్లో నుంచి తీసుకోవాలి, లేకపోతే బాంబులు తీసుకోవాలి. అలాంటిది మన యూత్ పైన ఎంత విశ్వాసం ప్రభుత్వానికి అంటే కమాన్ మీరు ఏం చేస్తారో చేయండి, మీకు ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తాం. 1,00,000 కోట్లు రీసెర్చ్ ఫండింగ్ ముందు పెట్టేశారు మోడీ, ఛాలెంజ్ ఇచ్చారు. 1,00,000 కోట్లు ఉన్నాయి, వాడండి మీకు దమ్ముంటే అని. యూత్ కూడా అలా ముందుకు వచ్చేస్తున్నారు వాసు గారు. ఇది మనం చూడదగిన వెల్కమింగ్ ట్రెండ్ నిజంగా. అంటే ఇప్పుడు తాజా ర్యాంకింగ్స్ తోటి మనం ఒక అవకాశం దొరికింది, మనం ఎక్కడెక్కడ ప్రోగ్రెస్ అయ్యాము, ప్రాస్పర్ అయ్యామని చర్చించుకోవటానికి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, ప్రొఫెసర్ మురళీ